హాయ్, వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఈరోజు తెలంగాణలో వీఆర్ఓ జాబ్స్ 2025 నోటిఫికేషన్ అప్డేట్ ఏంటి అనేది తెలుసుకుందాం. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత సీనియారిటీని లెక్కించాలి. గ్రామానికో రెవెన్యూ అధికారి నియామకంలో చిక్కుముడి. జీరో సర్వీస్తో ఇతర శాఖలకు వెళ్లిన పూర్వ వీఆర్ఓ వీఆర్ఏలు ఇప్పుడు మళ్లీ రెవెన్యూలోకి వస్తుండటంతో పాత సీనియారిటీని కలపాలనే డిమాండ్. తేల్చకపోతే పరీక్ష రాయబోమని, పాత శాఖల్లో ఉంటామని పట్టు. సీనియారిటీ సంగతి ఇప్పుడే ఎందుకంటున్న ఉన్నతాధికారులు. ఫస్ట్ బీఆర్ఎస్ ప్రభుత్వము వీఆర్ఓ వ్యవస్థను రద్దు చేసినప్పుడు వాళ్ళ యొక్క సీనియారిటీని లెక్కించకుండానే ఎందులో ఖాళీగా ఉంటే అందులోకి ట్రాన్స్ఫర్ చేసిరు. అప్పుడు బాగానే వెళ్ళిర్రు, ఎందుకంటే మళ్ళీ జాబ్ ఉంటుందో ఉండదో అని వెళ్ళిరు. ఇప్పుడు రిటర్న్ రమ్మంటే మా సీనియారిటీని కౌంట్ చేస్తేనే మేము వస్తామని చెప్తారు. ఇక్కడ చూడండి, గత ప్రభుత్వ హయాంలో రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న చాలామంది వీఆర్ఓలు వీఆర్ఏల సీనియారిటీని పరిగణలోకి తీసుకుండా జీరో సర్వీస్తో ఇతర శాఖల్లోకి పంపించారు. విద్యాశాఖ, మున్సిపల్ తదితర శాఖలోకి వెళ్ళిన వీఆర్ఓలు వీఆర్ఏలు సర్వీస్ కలపకుండానే జూనియర్ అసిస్టెంట్ కేడర్లో నియమించారు. వీరికి రెవెన్యూ శాఖలో పనిచేసిన సర్వీస్ని కలిపితే అప్పటికే ఆయా శాఖల్లో పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్లు నష్టపోతారని, ఎప్పటి నుంచో చేస్తున్న వారికంటే ముందుగా రెవెన్యూ శాఖ నుంచి వచ్చిన వారికి పదోన్నతులు అర్హత పొందుతారనే కారణంతో సీనియారిటీని ఇవ్వకుండానే ఇతర శాఖల్లో విలీనం చేశారు. ఈ విషయంలో అప్పుడే వివాదం ఏర్పడింది. అయినా ఆ సమస్యను గత ప్రభుత్వం పరిష్కరించలేదు. ఇప్పుడు జూనియర్ రెవెన్యూ అధికారి పేరుతో గ్రామానికో రెవెన్యూ అధికారి నియామక కోసం ఇతర శాఖల్లోకి వెళ్లిన వీఆర్ఓలు వీఆర్ఓల నుంచి సముఖ పత్రాలు రెవెన్యూ వర్గాలు సేకరించాయి. సుముఖత వ్యక్తం చేసిన వాళ్ళలో డిగ్రీ, ఇంటర్ ఉత్తీర్ణైన వారికి పరీక్ష పెట్టి మళ్లీ రెవెన్యూలోకి తీసుకోవాలనేది ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తుంది. అయితే తమ పాత శాఖల నుంచి మళ్లీ తీసుకునేందుకు పరీక్ష ఎందుకని ప్రశ్నిస్తున్న పూర్వ వీఆర్ఓలు వీఆర్ఏలు ఇప్పుడు సీనియారిటీ అంశాన్ని ముందుకు తీసుకొస్తున్నారు. గతంలో రెవెన్యూలో పనిచేసినప్పుడు ఏడాదిన్నర నుంచి 10 ఏళ్ల వరకు సర్వీస్ కోల్పోయామని, ఇతర శాఖల్లో దాదాపు 2 ఏళ్లు పనిచేశామని, మళ్లీ ఇప్పుడు జీరో సర్వీస్తో రెవెన్యూలోకి రావడం వల్ల ప్రయోజనం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సీనియారిటీని పరిగణలోకి తీసుకుండా పరీక్ష పెట్టిన రాసేందుకు చాలామంది సుముఖతంగా లేరని తెలుస్తుంది. ఇతర శాఖల్లోని ఉంటే గత 2 ఏళ్ల సర్వీసులతో పదోన్నతులకు వీలుంటుందనే భావనలో పూర్వ వీఆర్ఓలు వీఆర్ఏలు ఉన్నారు. పరీక్ష పెట్టాలా వద్దా అన్న దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేని పరిస్థితి. ఇప్పుడు కొత్తగా సీనియారిటీ సమస్య తెరపైకి రావడం ప్రభుత్వ వర్గాలకు తలనొప్పిగా మారింది. ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు వాళ్ళు రిటర్న్ వచ్చిన ఇంటర్, డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళకి ఎగ్జామ్ పెట్టి మేము తీసుకుంటామని గవర్నమెంట్ చెప్తుంది. వాళ్ళు ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళు ఏం చెప్తారు, మళ్ళీ మేము ఎగ్జామ్ ఎందుకు రాయాలి, మా సీనియారిటీ కౌంట్ చేయాలి అనేది 2 ప్రశ్నలు అయితే తెర మీదకి రావడం జరిగింది. ఈ 2 క్లియర్ చేస్తేనే ఎగ్జామ్ ఉంటుందా లేదా తెలుస్తుంది. అసలు వాళ్ళు రావడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ లేదు కనుక కొత్త నోటిఫికేషన్ ద్వారా తీసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంది. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.